అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఉచిత విద్యుత్ నుంచి ఆరోగ్యశ్రీ దాకా, పెన్షన్ల నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ దాకా ఇలా ఒకటా రెండా ఎన్నెన్నో సంక్షేమ పథకాలు. పేదింట వెలుగు పువ్వులు, పల్లెల ముంగిట పైరు పచ్చలు. వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు లక్షలాది కుటుంబాల జీవన పదాలు. పదండి వెళ్దాం వైఎస్ఆర్ సంక్షేమ రాజ్యంలోకి. నిరంతరం ప్రజా సంక్షేమమే ఆయన ఆలోచన. నిరంతరం ఆ ఆలోచనను ఆచరణలో పెట్టడంపైనే ధ్యాస. దానికోసం అహరహం శ్రమించారు. నిరుపేద మొహంపై చిరునవ్వు కోసం తప్పించారు. అభివృద్ది, సంక్షేమం రెండూ ఏకకాలంలో పరుగులు తీయించారు. 2004 మే నెల నుంచి రాష్ట్రంలో ఓ కొత్త ప్రయోగం శ్రీకారం చుట్టుకుంది. అది పాలనకు సంబంధించింది. అప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో ఓ తరహా పాలన సాగింది. ఓ రకంగా అధికారానికి సామాన్య ప్రజలకు మధ్య గిరిగీసుకుని పనిచేసిన పద్ధతి. అధికారులే నిర్ణయించేవారు. ప్రోటోకాల్దే ప్రయారిటీ అయింది. సీఎం సభలో ఉంటే నిరసనలు ధ్వనిస్తే పోలీసులు వాటిని అణిచేసేవారు. వైఎస్ ఆ పని చేయలేదు. ఎలాంటి సమస్య మీద నిలదీసినా వేదిక మీదకు ఆహ్వానించి మైకిచ్చి మరీ మాట్లాడించారు. అలా తీసుకుని మాట్లాడిన వారు సమస్య చెప్పడం, దాని సమాధానం పొందడం అక్కడే జరిగిపోయేది. ఇది వైఎస్ వ్యవహార శైలి. నదురు బెదురు లేని జన పక్షపాతమైనది. అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్ ప్రకటించడం, విద్యుత్ బకాయిలు మాఫీ చేయడం దగ్గరే ఆగిపోలేదైనా. ఆ రెండింటితోనే 2 ఏళ్లు కాలక్షేపం చేయొచ్చని సాదాసీదా రాజకీయవేత్తలు ఆలోచిస్తారు. కానీ అన్ని వర్గాలకు అన్ని రకాల సంక్షేమమే కర్తవ్యంగా వైఎస్ ప్రతిరోజు ఆలోచించారు. ప్రతిరోజు కదిలారు. ఆలోచనలను పథకాల రూపంలో ఆచరణలోకి తెచ్చారు. అలా వచ్చినవే రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీలు, పంట రుణాలకు సబ్సిడీలు, పంట నష్టాలకు సాయాలు. అలా వచ్చినవే సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు, పావలా వడ్డీ రుణాలు, 2 రూపాయలకు కిలో బియ్యం. అలా వచ్చినవే పెన్షన్లు, ఫీజు రియంబర్స్మెంట్లు, పల్లెల చెంత ట్రిపుల్-ఐటీలు, ఆరోగ్యశ్రీలు, ఇందిరమ్మ ఇళ్లు, నిరుపేదలకు భూములు, ఆ భూములకు పట్టాలు, భూమిని చదును చేసుకునేందుకు చేయూతలు, ప్రతి నిరుపేద చేతిలో తెల్ల రేషన్ కార్డు. ఇలా లెక్కలేనన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ది పథకాలు. ప్రతి ఇంటా ఏదో ఒక రూపంలో సర్కార్ పథకాల లబ్ధిదారులు. మనం రాజ్యాంగంలో నిర్ణయించుకున్నట్టుగా నిజమైన సంక్షేమ రాజ్యానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను మార్చారు వైఎస్ఆర్. దేశం దృష్టిని ఇటువైపు మళ్లించారాయన. సంక్షేమ రాజ్యం అంటే ఆంధ్రప్రదేశ్ లా ఉండాలి అన్న స్పృహ కల్పించారు. ఎందరెందరికో మార్గదర్శకుడయ్యారు వైఎస్ఆర్. సంక్షేమం పట్ల వైఎస్ఆర్ది స్పష్టమైన దృక్పథం. ఏ అంశంపై దృష్టి పెట్టాలి, ఎక్కడ చక్కదిద్దాలి, సమాజంలోని అన్ని వర్గాలకు ఎలా లబ్ది కలుగుతుంది, నిరంతర తపన, నిరంతర ఆలోచన, నిరంతర ఆచరణ. ఇదే వైఎస్ఆర్ లక్ష్యం, ఆయన విజయ రహస్యం. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యే నాటికి రాష్ట్రంలో అస్తవ్యస్త పద్ధతులు, అపసవ్య విధానాలు కొనసాగుతున్నాయి. నిరుపేదకు చిరునవ్వు దూరమైపోయింది. అన్నదాతకు బతుకు తెరువు కరువైంది. బలవన్మరణం తోడైంది. అప్పుల ఊబిలో పడి ప్రాణాలు తీసుకునే రైతులు, చేనేత కార్మికుల కష్టాలు, సమస్త వృత్తుల ఇక్కట్లు, వాటి మీద ఆధారపడి ప్రాణాల మీదకు తెచ్చుకున్న మనుషుల కష్టాలు, ఉద్యోగుల్లో అశాంతి. ఇవే వైఎస్ఆర్ లో అంతర్మదనానికి కారణాలయ్యాయి. సంక్షేమ రాజ్యానికి బీజాలు వేశాయి. అంతకు ముందు 9 ఏళ్లు నడిచిన విషాద చరిత్రకు చరమగీతం పాడాయి.
వెంటనే కాలం మారిందా అంటే నిజంగానే మారింది. సమస్య కనబడిన చోటికి పరిష్కారాన్ని వెతుక్కుంటూ పారిపోయింది. చిత్తశుద్ధితో ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పం ఎన్నెన్నో పథకాలకు రూపకల్పన చేసింది. ఆచరణలోకి వచ్చిన ఆ పథకాలు కష్టాల బారిన పడి నష్టజాతకులమనుకున్న వారి కన్నీళ్లు తుడిచాయి, ఓదార్పునిచ్చాయి, బతుకుపై భరోసాను పెంచాయి. రాష్ట్రం బాగుపడాలంటే ఏం చేయాలి? విద్యార్థి ఏ ఇబ్బంది లేకుండా చదువుకోవాలి, అన్నదాతకు అన్నీ అందాలి, మహిళలకు పరపతి లభించాలి, కార్పొరేట్ వైద్యం అందని ద్రాక్ష కారాదు. ఇవన్నీ కూడా ప్రాధాన్యమే. అందులోనూ వ్యవసాయం ప్రాణం. ఆ ప్రాణాన్ని నిలబెట్టాలి, జీవం పోయాలి. ఈ రాష్ట్రంలో రైతులకు ఉచితంగా కరెంటు ఇవ్వడమనే కార్యక్రమం చేస్తున్నామని మనం చేస్తున్నాం. ఆ సంతకం మీ అందరి సమక్షంలో ఇప్పుడే పెడతామని మనం చెప్తున్నాం. సవినయంగా ఇప్పుడే మీ సమక్షంలో వైఎస్ఆర్ అక్షరాల అదే చేశారు. అసాధ్యమన్న దాన్ని సుసాధ్యం చేశారు. వ్యవసాయం దండగా అన్న దశ నుంచి వ్యవసాయం పండుగ అన్న దశకు చేర్చారు. 2004కు పూర్వం అన్నదాతల ఆత్మహత్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ మారింది. ఆ విపత్కర పరిస్థితుల్లోనే వైఎస్ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అశేష జనం సాక్షిగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశారు. రైతు సంక్షేమానికి బాటలు పరిచారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఉచిత విద్యుత్ సాధ్యాసాధ్యాలపై ఎన్నెన్నో విమర్శలు వచ్చాయి. ఇక వైర్లపై బట్టలు ఆరవేసుకోవడమేనన్న విమర్శలు విపక్షం నుంచి వినిపించాయి. ఖజానాకు భారమైన ఇలాంటి పథకాలు వద్దే వద్దన్న సూచనలు స్వపక్షం నుంచి కూడా వినిపించాయి. వీటిని పట్టించుకోలేదు మహానేత. సంక్షేమ రాజ్యం కోసం రాజకీయంగా కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే అమలు చేయడానికే నిశ్చయించుకున్నారు. నాటికి రాష్ట్రంలో దాదాపు 27 లక్షల అధికారిక పంపు సెట్లు ఉన్నాయి. వాటన్నింటికీ రోజుకు 7 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడం అంటే మాటలా? సర్కారుపై వేల కోట్ల రూపాయల భారం. అయినా సరే అన్నదాతలు ఆనందంగా ఉండాలి, హరితాంధ్ర స్వప్నం సాకారం కావాలి అన్న ఏకైక లక్ష్యంతో వైఎస్ ఎంతటి భారం మోసేందుకైనా ముందుకొచ్చారు. విమర్శకుల నోళ్లకు తాళం పడింది.